హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతీ. ఓ ముద్దు ఇచ్చేయ్ ముందు చెప్తా అంటూ వస్తూనే ఉంటాడు. పూరి అలా సిగ్గుపడుతూ వెనక్కి నడుస్తూ ఏంటి ఫైట్ కూడా చేసావా? ఈ రోజా? ఎవరితో? ఎక్కడా? అని అడుగుతూ ఉంటుంది. ముద్దు ముద్దులు తర్వాతే మాటలు అంటూ అలా పూరిపైకి వెళ్తూనే ఉంటాడు మధు. పూరి వెనక్కి ఇంకొన్ని అడుగులు వేసేసరికి గోడ వచ్చి ఆగిపోతుంది. పక్కకి వెళ్ళిపోవాలని చూసేసరికి మధు నవ్వుకుంటూ ఫాస్ట్ గా వచ్చి పూరిని గోడకి చెరోవైపు తన రెండు చేతులతో లాక్ చేసి కళ్ళలోకి చిలిపిగా చూస్తుంటాడు. పూరికి ఇంకా సిగ్గు పెరిగిపోయి కళ్ళని దించేసి బాబా అమ్మ వాళ్ళు బయటే ఉన్నారు, ప్లీజ్ వెళ్ళిపోదా అంటుంది. మధు అవునా, అయితే ఆ అరుణ్ ఎందుకు పెళ్లి ఆపేశాడో చెప్పక్కర్లే కదా, సరే పద అయితే అని కావాలనే వెనక్కి తిరుగుతాడు. లేదు లేదు చెప్పు, లేదంటే నాకు ఆలోచించి ఆలోచించి బుర్ర పాడైపోతుంది అంటుంది పూరి కంగారుగా. నవ్వుకుని మళ్ళీ వెనక్కి తిరిగి అయితే త్వరగా ఇచ్చేయ్, ఎందుకు టైం వేస్ట్ చేస్తావ్ పూరి అంటూ హస్కీగా ముందుకు వచ్చి పూరి పెదాల వైపే చూస్తూ ఉంటాడు. పూరికి కూడా ఇంకా అర్థమైపోతుంది ఇంకా మధు వదలడు అని. సిగ్గుతో నవ్వుతూ తల కిందకి దించుకొని మెల్లిగా దగ్గరికి వచ్చి మధు నడు చుట్టూ చేతులు వేసి నిల్చుంటుంది. మధు కూడా పూరి నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని "ఉమ్, ఏంటి లేట్ అంటాడు స్లోగా. "హుహుహుహుహు, పో బావా అంటూ తన హైట్ కి తగ్గట్టుగా మధు మెడ దగ్గర తలపెట్టి చిన్నగా ముద్దు పెడుతూ కౌగిలించుకుంటూ ఉంటుంది పూరి. ఇది అవ్వదు బాబోయ్, ఇంకా లేట్ చేస్తే అమ్మ వాళ్ళకి దొరికిపోదాం అని చెప్పి మధు పూరి బుగ్గలు పట్టుకుని వెనక్కి తీసి తన వైపే చూస్తూ మెల్లిగా తన పెదాలపై ముద్దు పెడతాడు. పూరి కూడా మధుకి అనుగుణంగా రెండు కాళ్ళు కొంచెం పైకెత్తి తన తలలో ఒక చెయ్యి పెట్టి ఇంకో చేత్తో మెడ దగ్గర పట్టుకుని గట్టిగా అదుముకుంటూ ముద్దు పెడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు పూరి పడిన బాధంతా దూది పింజిల క్షణాల్లో ఎక్కడికో ఎగిరిపోయింది. ఏ మూల ఉన్న భయం కూడా ఆ మధు ఇస్తున్న భరోసాతో మొత్తంగా పోయి ప్రపంచాన్ని మర్చిపోయి తన శ్వాస భారంగా బయటకు వస్తోంది. మధుకి కూడా పూరి మీద ప్రేమ పొంగుకొచ్చింది. తన కోసం ఇన్ని రోజులు ఎంతగా తపనపడి ఎదురుచూసిందో, తన కోసం చావడానికి కూడా ఆలోచించలేదు అని ఆలోచన రాగానే ఇంకా గట్టిగా ముద్దు పెడుతూ ఉంటాడు. మధుకి ఇంకా ఏదో కావాలనిపించి తన నాలుకతో పూరి పెదాలని తడపగానే పూరికి తన ఒళ్ళంతా జల్లుమని మధుని ఒక్కసారిగా వెనక్కి తోస్తుంది. నోటి వరకు అందిన అమృతం కొంచెంలో మిస్ అయినట్టు అనిపించి పూరి ప్లీజ్ రా అంటూ మళ్ళీ తన పెదాలని అందుకోబోతాడు. ఓయ్ చంపుతా అంటూ గట్టిగా మధుని కౌగిలించుకుంటుంది పూరి. పూరి అంటూ నడుం నొక్కుతూ ఉంటాడు మధు. చాలు, నీ అల్లరి ఎక్కువవుతోంది బావా, ఇప్పటికీ ఇంతే అని దూరం జరుగుతుంది పూరి. ఇప్పటికీ అంటే మళ్ళీ ఎప్పుడిస్తావ్ అంటూ ఆశగా తన పైకి మళ్ళీ లాక్కుంటాడు. అబ్బా, ఇంటికి వెళ్ళాక చూద్దాంలే అని సిగ్గుపడుతూ ఉంటుంది పూరి. అబ్బా, నువ్వు సిగ్గుపడుతుంటే నీ బుగ్గలు యాపిల్స్ లా ఉన్నాయే పూరి అంటూ తన బుగ్గ చిన్నగా కొరుకుతాడు మధు. ఆ అంటూ మధు భుజంపై ఒక్కటి కొట్టి ఇంకా చాలు, అయ్యగారికి అడిగింది ఇచ్చా కదా, ఇప్పుడైనా చెప్పు బావా ప్లీజ్, టైం అవుతోంది అంటూ డోర్ వైపే చూస్తూ ఎవరైనా డోర్ కొడతారేమో అని భయపడుతూ అంటుంది పూరి. నీ ముద్దు చాలా మత్తుగా ఉంది కాబట్టి ఏదో ఇప్పటికి సరిపెట్టుకుంటాలే అంటూ బెడ్ పై కూర్చుని పూరిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన నడుము పట్టుకుని చేతులు వేసి పట్టుకుని అరుణ్ ఎవరో తెలుసా? కుమార్ ఫ్రెండ్. కుమార్ లాస్ట్ 2 years అబ్రాడ్ లో ఉన్నాడు. అక్కడే ఒక పబ్ లో అరుణ్ కుమార్ పరిచయం అయ్యి ఇదంతా ప్లాన్ చేశారు. పెళ్లి లాస్ట్ మినిట్ లో వచ్చి అందరికీ గన్ చూపించి నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్నదే ఆ కుమార్ ప్లాన్. అలా పెళ్లి చేసుకుని తీసుకెళ్తేనే కాని వాళ్ళ నాన్న కూడా యాక్సెప్ట్ చేయడు. అందుకే ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు ఆ కుమార్ అని చెప్పగానే మధు ఒడిలో కూర్చున్నదల్లా భయంతో ఒక్కసారిగా లేచి నిల్చుంటుంది పూరి. మధు కూడా లేచి తన భుజాలపై చేతులు వేసి పట్టుకొని పూరి కూల్, ఏం కాలేదు కదా, ప్లీజ్ టెన్షన్ పడకు. ఇంకో విషయం కూడా చెప్తాను, కంగారు పడకుండా విను. ఈ ప్లాన్ అంతటిలో కుమార్ అరుణ్లకి హెల్ప్ చేసింది ఎవరో తెలుసా? నీ ఫ్రెండ్ అండ్ ఎనిమి వసుమతి అనగానే పూరి తల తిరిగినట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇంకా మనల్ని వదల్లేదా అంటూ కంగారుగా బెడ్ పై కూర్చుంటుంది.
మధు పూరి పక్కనే కూర్చుని తన చేతిని పట్టుకుని, పూరి ప్లీజ్, ఇందుకే నువ్వు ఇలా టెన్షన్ పడతావని చెప్పను అన్నాను. వినకుండా అడిగి మరీ చెప్పాక ఇప్పుడు టెన్షన్ పడుతున్నావు. ఇంట్లో ఎవరికి ఏం తెలీదు. సో కామ్గా నీ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకో అంటాడు మధు. అసలు ఇందాక ఏం జరిగిందో మొత్తం చెప్పు బావా అంటుంది పూరి. నేను అమ్మ నాన్న ముగ్గురం పెళ్లికి దగ్గరికి వచ్చి ఆటో దిగి మెల్లిగా వాళ్ళని నేను నడిపిస్తూ వస్తున్నాను. పక్కనే పెద్ద వైట్ కార్ ఉంది. మనది కొంచెం పల్లెటూరు కదా, నలుగురు పిల్లలు ఆ కారు ఎక్కి ఆడుకుంటున్నారు అంటూ ఉదయం అక్కడేం జరిగిందో చెప్తూ ఉంటాడు మధు. అప్పటి వరకు ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్లిన కుమార్ అక్కడికి వచ్చేసరికి తన కారుపై అంతమంది పిల్లలెక్కి గెంతుతూ ఉండడం చూసి కోపంతో గట్టిగట్టిగా అరుస్తూ వాళ్ళని కసుకొని పంపిస్తూ ఉంటాడు. ఎవరు అంత గట్టిగా అరుస్తున్నారు అని మధు అటువైపు చూడగానే కుమార్ తనను చూసి ఆగిపోయి, నాన్న, మీరు డైరెక్ట్ గా వెళ్తే నాన్నమ్మ మిమ్మల్ని లోపలికి రానివ్వదేమో. ఒక పని చేద్దాం, మీరు ఆ పక్క కూర్చోండి, నేను లోపల ఒకసారి చూసి వస్తాను అంటాడు మధు వాళ్ళ నాన్నతో. ఆయన కూడా, అవునురా, అమ్మకి నేనంటే ఇంకా కోపం పోలేదు, చూస్తే గొడవ పెట్టి పంపిస్తుంది. నువ్వు చెప్పినట్లే అక్కడ సైడ్ కూర్చుంటాం, కానీ ముందు పూరి ఎలా ఉందో చూడు, మనం వచ్చామని చెప్తే చాలు. పూరి ధైర్యంగా ఉంటుంది, లేదంటే ఏ అఘాయిత్యం అయినా చేసుకుంటుంది, వెళ్ళిరా అంటారు. లక్ష్మి కూడా జాగ్రత్త నాన్న అని పంపిస్తుంది. మధు పెళ్లిలోకి వెళ్లకుండా కుమార్ వెనకగా వెళ్లి అసలు కుమార్ అక్కడ ఎందుకు ఆ టైంలో ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈలోపే మధు పూరిల అదృష్టం అరుణ్ బట్టలు మార్చుకోవడానికి రూమ్ లోకి వచ్చి కుమార్ కి కాల్ చేస్తాడు. ఆ ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను, నువ్వు సిగ్నల్ ఇస్తే చాలు లోపలికి వచ్చేస్తాను అంటాడు కుమార్. అరుణ్ హమ్మయ్యా సరే అలాగే అంటాడు. ఏమీ తేడా రాకూడదు, నీకు నాకు పరిచయం ఉన్నట్లు కూడా ఎవరికి తెలియకూడదు. ఏంటి మీ పేరెంట్స్ కి కూడా? పూరిని పెళ్లి చేసుకుని నేను వెళ్ళిపోతాను, నువ్వు పెళ్లి కూతురు లేచిపోయింది అని నీ నాటకం స్టార్ట్ చేద్దువు గాని, ఓకేనా? సరే సిగ్నల్ మాత్రం టైంకి ఇవ్వు, బీ కేర్ఫుల్ అని ఫోన్ పెట్టేస్తాడు కుమార్. ఆ కొంచెం మాటలతోనే వాళ్ళ ప్లాన్ అంతా మధుకి అర్థమైపోతుంది. ఇంకా లేట్ చేయడం ఎందుకని కుమార్ ముందుకు వెళ్ళి, ఏరా, నిన్ను అంతలా చితకబాది తనినా కూడా సిగ్గు రాలేదా? అన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నా అప్పుడే మర్చిపోయావా అని మధు అనగానే కుమార్ మధుని అక్కడ అలా చూసి పాకవుతూ, అప్పుడే వచ్చేసావా, కరెక్ట్ టైంకి వస్తావురా నువ్వు, ఈ రోజు మాత్రం నిన్ను వదలను అంటూ మధు పైకి వెళ్తాడు. మధు అప్పటికే 2 డేస్ నిద్ర లేకుండా జర్నీ చేయడం వల్ల కొంచెం టైర్డ్ అయ్యి కుమార్ ముందు కొంచెం తడబడతాడు. కుమార్ ఇదే మంచి టైం అని మధుని గట్టిగా కడుపులో ఒక్క పంచ్ ఇవ్వగానే పాపం మధు ఎగిరి కింద పడతాడు. మధు అలసిపోయి ఉండటం వల్ల అలా పడిపోతున్నాడని తెలియక నాకు కొండంత బలం వచ్చేసింది, కిందటిసారి నన్ను కొట్టిన దెబ్బకి కూడా ఇప్పుడే పగ తీర్చుకోవాలి అని కుమార్ ఫాస్ట్ గా మధు పైకి దూకి గట్టిగా పిడిగుద్దులు కురిపిస్తూ ఉంటాడు. అలా 4 దెబ్బలు తినగానే మధుకి పిచ్చి కోపం వచ్చి ఒక్కసారి తల విదిలించుకొని పైకి లేచి ఎదురుగా వస్తున్న కుమార్ని ఒక్క తన్ను తంతాడు. ఆ ఒక్కదానికే ఎగిరి 4 అడుగుల దూరంలో పడతాడు కుమార్. వాడు లేచేలోపే మళ్లీ మధువాడిని షర్ట్ పట్టుకుని లేపి ముక్కుపై ఒక్క పంచ్ ఇస్తాడు. అంతే, కుమార్ ముక్కు నుంచి రక్తం బటబటా కారుతూ కుమార్ తల పట్టుకుని అమ్మా అని అరుస్తూ కింద పడిపోతాడు. ఎవరు చూడకుండా వాడి కారులోనే వాడినెక్కించి కాంగా పెళ్లిలోకి సత్యం లక్ష్మీలతో వచ్చేస్తాడు మధు. పూరి రూమ్ లోకి వెళ్ళగానే పాయిజన్ బాటిల్ చూసి ఫాస్ట్ గా లాక్కుంటాడు. పూరి వాళ్ళని చూసి షాక్ అయ్యి ఆనందంతో కబ్బిబ్బవుతుంది. మధు పూరి దగ్గరికి వచ్చి, ఏం కాదు, నన్ను నమ్ము, ఈ పెళ్లి జరగదు, ఆ పెళ్లి కొడుకే ఆపేస్తాడు, ధైర్యంగా వెళ్లి కూర్చో అని నచ్చజెప్పాక సరే అని వెళ్తుంది పూరి. కాసేపట్లోనే అరుణ్ పెళ్లి ఆపేసి ఏం మాట్లాడకుండా తన రూమ్ లోకి వస్తాడు. అప్పటికే అక్కడ మధు వెయిట్ చేస్తూ అరుణ్ రాగానే, హలో మిస్టర్ పెళ్లికొడుకు, ఏంటి సంగతి అని 4 పీకేసరికి మొత్తం అంతా కప్పుతాడు. మీ ఫ్రెండ్ కుమార్ ఫుల్ రక్తంతో బయట తన కారులో ఉన్నాడు, వాడి ప్రాణాలు కాపాడాలంటే అర్జెంటుగా హాస్పిటల్కి మోసుకుపో అని అంటూ అరుణ్ బుగ్గపై చిన్నగా తట్టి వెళ్ళిపోతాడు మధు. ఇంకా బయటికి పరిగెట్టి పాపం కుమార్ని హాస్పిటల్కి తీసుకెళ్లే పనిలో పడతాడు అరుణ్. ఇది జరిగింది, నీకోసం ఎన్ని దెబ్బలు తిన్నానో తెలుసా, నువ్వేమో ఒక్క ముద్దు ఇవ్వమంటే ఇవ్వవు గాని అని బొమ్మబూతి పెట్టుకుని మధు మాట పూర్తవకుండానే పూరి మధు పెదాలని తన పెదాలతో మూసేస్తుంది ప్రేమగా. మధు పూరి అలా సడన్ గా ముద్దు పెడుతుంది అని కొంచెం కూడా ఊహించడు. చిన్నగా షాక్ అయ్యి మళ్ళీ వెంటనే నవ్వుకుంటూ తను కూడా పూరిని ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు.
అలా 2 నిమిషాలు ఉండగానే పూరీ అంటూ వాణి వచ్చి తలుపు కొడుతూ ఉంటుంది. అంతే. పూరీ, మధు కంగారుగా దూరం జరిగి ఏం చేయాలా అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. మధు వెంటనే నేను మన బెడ్ కింద దాక్కుంటాను. నువ్వెళ్ళి నేను పడుకున్నాను అమ్మా అని బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి అత్తని పంపి మళ్ళీ తలుపు వేసేయ్ అని చెప్పి పంపించేస్తాడు. మధు మంచం కింద దాక్కున్న తర్వాత పూరి నెమ్మదిగా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే పూరి మాట్లాడేలోపు తనని తోసుకుంటూ వాణి లోపలికొచ్చేస్తుంది. లోపల బ్యాగ్‌లో బట్టలన్నీ తీస్తూ ఉండగా మంచం కింద ఉన్న మధుని ఎక్కడ చూస్తుందో అని పూరి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. వాణి పూరితో ఏంటే అక్కడే అలా బొమ్మలా నిల్చున్నావ్? వచ్చి బట్టలు మార్చుకో. ఇదిగో ఈ డ్రెస్ ఓకేనా? అంటూ ఒక డ్రెస్ ఇస్తుంది. పూరి వచ్చి ఆ డ్రెస్ తీసుకుని ఆ! ఆ! నాకు ఓకే అమ్మా. నేను డ్రెస్ మార్చుకుంటాను. నువ్వు బయటికెళ్ళు అంటుంది. బోలెడన్ని పిన్నీసులు పెట్టాను ఆ చీరకి. అవన్నీ తీయాలిగా. ఎందుకు వెళ్ళడం? ఉండు నేనే తీస్తాను. ఆ పిన్నీసులన్నీ తీస్తే చీర మార్చుకుందువు గాని అంటూ పూరి మాట వినకుండా వెళ్లి డోర్ లాక్ చేసి వస్తుంది వాణి. బావ ఇక్కడే ఉన్నాడు. తన ముందు డ్రెస్ ఎలా మార్చుకోవాలి అని టెన్షన్‌తో చూస్తూ ఉంటుంది పూరి. చీర మార్చుకో అంటే అలా ఆవదం తాగినట్టు మొహం పెట్టావేంటే? అని అడుగుతుంది వాణి వచ్చి. అబ్బే అదేం లేదమ్మా అని పిన్ తీయు అంటూ వాణితో తన పిన్స్ అన్నీ తీపించుకుంటూ ఉంటుంది పూరి. పిన్ తీసిన తర్వాత కూడా తన చీర పైట తీయడానికి ఆలోచిస్తూ ఉండిపోతుంది పూరి. ఏంటే లేట్? అందరం భోజనం చేయాలి. నువ్వే లేట్. త్వరగా రా అంటూ ఇంకో పక్కకు వెళ్లి బ్యాగ్‌లో వాళ్ళ బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది వాణి. పూరి ఇంకేం అనలేక సిగ్గుతో చిన్నగా నవ్వుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకుని తన చీర మార్చుకుని అలాగే అక్కడే ఉన్న డ్రెస్ వేసుకుంటుంది. మధుకి పూరిని అలా బట్టలు లేకుండా చూసేసరికి నోరు తడారిపోతుంది. గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటూ ఫుల్‌గా చెమటలు పట్టేస్తాయి. చీర మొత్తం తీసేసరికి పూరి నడుము, తన వీపు భాగం తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. వెంటనే వెళ్లి తనని గట్టిగా కౌగిలించుకోవాలి అనిపిస్తూ ఉంటుంది మధుకి. అక్కడ వాణి లేకపోతే అదే చేసేవాడు. పూరి కూడా టెన్షన్‌తో కంగారుగా డ్రెస్ వేసేసుకుంటుంది. వాణి చూసి అయిపోయిందా? సరే ఆ చీర కూడా మడతపెట్టి బ్యాగ్‌లో పెట్టేసి భోజనానికొచ్చేయ్. మధు ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు. ఓసారి నీ ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలువు అని చెప్పి వెళ్ళిపోతుంది. వాణి వెళ్ళగానే పూరి బెడ్ కిందకి చూస్తూ బావా అమ్మ వెళ్ళిపోయింది బయటికి రా అని పిలుస్తుంది. కానీ మధు పలికితేగా. పూరి బావా అంటూ మధుని భుజం పట్టి కదిపేసరికి ఈ లోకంలోకొచ్చి మెల్లిగా బయటకొస్తాడు. భోజనంకి పిలుస్తున్నారు. నేను వెళ్తున్నాను. నువ్వు ఒక 2 నిమిషాల తర్వాత వచ్చేయ్ అని చెప్పి బయటికి వెళ్ళబోతుంది పూరి. మధు వెంటనే పూరిని వెనక్కి లాగి గట్టిగా కౌగిలించుకుంటాడు. పూరి కొద్దిగా షాక్ అయ్యి బావా తలుపు తీసే ఉంది. ఎవరైనా చూస్తారు అంటూ ఉంటుంది. మధు మాట్లాడకుండా కళ్ళు మూసుకుని ఇంకా గట్టిగా పూరిని తన వైపు హత్తుకుంటూ ఉంటాడు. పూరికి ఏమవుతోందో అర్థం కాక అయ్యో బావా నేను చెప్పేది విను వదులు అంటూ దూరం జరగడానికి మధు భుజాలు పట్టుకుని వెనక్కి నెడుతూ ఉంటుంది. అప్పుడు మధు పూరి బంగారం ఏమున్నావే నిన్ను చూడ్డానికి నా 2 కళ్ళు చాలేదు తెలుసా. ముఖ్యంగా నీ హార్ట్ పై ఉన్న స్టార్ లాంటి పుట్టుమచ్చ సూపర్. నీకు అదే బ్యూటీ స్పాట్. మన పెళ్ళయ్యాక నేను రోజు దానిపై ముద్దు పెడతా. నువ్వు కాదు అనకూడదు మరి. ఓకేనా అంటూ ఉంటాడు. ఏదో వేరే లోకంలో ఉన్నట్టు మాట్లాడుతూ. అప్పటికి గాని పూరికి అర్థం కాదు మధు తను బట్టలు మార్చుకుంటుంటే చూశాడు అని. హా! దిస్ ఈజ్ టూ మచ్ బావా అంటూ మధు వీపుపై గట్టిగా కొడుతూ ఉంటుంది పూరి. నీకు సిగ్గులేదా? అయినా కూడా నేను అటువైపు తిరిగి బట్టలు మార్చుకున్నా కదా! అలా ఎలా చూసావ్? అని అడుగుతుంది అమాయకంగా. పిచ్చి! నువ్వు ఎటువైపు ఉన్నా అద్దం నీ ఆపోజిట్ లో ఉంది కదా! అందులో చూశానన్నమాట అంటూ ఉంటాడు ఇంకా గట్టిగా హత్తుకుంటూ. నువ్వు నాతో మాట్లాడకపో అని సిగ్గుపడుతూ మధుని ఒక్కసారిగా వెనక్కి తోసి బయటికి పరిగెడుతుంది పూరి. మధు కూడా సిగ్గుపడి నవ్వుకుంటూ ఒక 2 నిమిషాల తర్వాత బయటకొస్తాడు. ఎంత కామ్‌గా ఉండాలి అనుకున్నా పూరికి టెన్షన్‌తో చెమటలు పట్టేస్తూ ఉంటాయి. మధు కూడా భోజనానికి కూర్చుని పూరి వైపే చూస్తూ చిన్నగా నవ్వుతూ తింటూ ఉంటాడు. మిగతా వాళ్ళంతా నవ్వుకుంటూ భోజనం చేస్తున్నా పూరి వాళ్ళ అమ్మమ్మ మాత్రం వాళ్ళిద్దరినీ ఓ కంట కడిపెడుతూనే ఉంటుంది. ఇలాగే లేట్ చేస్తే ఇంకా కష్టమని అయితే వాణి పూరికి ఈ సంవత్సరం పెళ్లి చేసేయొచ్చు కదా. మొన్న దాని పెళ్లి కోసమని జాతకం చూపించినప్పుడు
దానికి ఆల్రెడీ కళ్యాణ గడియలు వచ్చేసాయి అని చెప్పారు కదా! మళ్ళీ ఎందుకు లేట్ చేయడం? పనిలో పనిగా పెళ్లి చేస్తే అయిపోతుంది. ఏమంటావ్? అని అడుగుతుంది నవ్వుతూ. అలా అనగానే పూరికి, మధుకి ఒక్కసారిగా పొలమారుతుంది. పూరి ఇప్పుడే పెళ్లి వద్దు అంటున్నారు కదమ్మా! ఇప్పుడే కదా ఇలా అయింది. ఇప్పటికే దానికి ఇష్టం లేకుండా ఇదంతా చేశామని ఫీలవుతున్నాం. మళ్ళీ ఇంత తొందరగా ఎందుకు చెప్పు? వద్దులే అంటుంది వాణి. వాణి చెప్పిన మాటలతో పూరి, మధు మనసులోనే హమ్మయ్య! అని అనుకుంటూ ఉంటారు. నీ మొహం! ఆ రోజు పంతులు గారు ఏం చెప్పారో మర్చిపోయావా? ఈ ఏడు దాటితే మళ్ళీ దానికి ఇంకో 3 ఏళ్ల వరకు కళ్యాణ గడియలే లేవు అన్నారు. ఏ అల్లుడు గారు! మీరు కూడా అప్పుడు అక్కడే ఉన్నారుగా! మర్చిపోయారా? అని గుర్తు చేస్తుంది ఆవిడ. అవునత్తయ్య! నాకు కూడా గుర్తుంది. కానీ మళ్ళీ ఇప్పటికిప్పుడే పెళ్లి సంబంధాలంటే కష్టం కదా! అదీ కాకుండా పీటల వరకు వచ్చి పెళ్లాగిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంత తొందరగా ఎవరైనా వస్తారంటారా? అని ఫీలవుతూ ఉంటారు రాజుగారు. ఊరుకోండి అల్లుడు గారు. మీరు మరీను. ఇంట్లోనే ఎదురుగుండా మీ మేనల్లుడిని పెట్టుకుని ఇంకా బయట సంబంధం చూస్తా అంటారేంటి? ఏరా నాన్నా ఏమంటావ్? అంటారు సత్యం గారిని చూసి పూరి వాళ్ళ అమ్మమ్మ. సత్యానికి ఈ విషయం అంతా ముందే తెలుసు కాబట్టి నవ్వుతూ మనం కాదమ్మా వాళ్ళిద్దరూ ఇష్టపడాలి అంటూ ఇంతకుముందు ఆయనకి వాళ్ళ అమ్మకి మధ్య ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటారు. పూరి, మధు ఎప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళని మూడో మనిషి చూస్తున్నారు అని అనుకుంటున్నాం కదా! అదెవరో కాదు. మధు వాళ్ళ నాన్న సత్యం గారే. వీళ్ళందరి మధ్య పోట్లాడుకుంటారు. ఎవరూ లేనప్పుడు ప్రేమించుకుంటున్నారన్నమాట అని ముసుముసుగా నవ్వుకుంటూ వాళ్ళని చూసి సంతోషంతో వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరోజు అంటే పూరి వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాకముందు సత్యం గారు వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అనిపించి అప్పటికైనా తన మీద కోపం తగ్గుంటుందేమో అని ఆశతో ఒకరోజు ఆవిడికి ఫోన్ చేస్తారు. అమ్మా! నేను సత్యాన్ని. ఎలా ఉన్నావమ్మా? ఇప్పటికి కూడా నా మీద కోపం తగ్గలేదా? అని అడుగుతారు. నువ్వు చేసిన పనికి నీతో ఎప్పటికీ మాట్లాడనురా. అయినా ఎందుకు ఫోన్ చేశావు? అని చిరాకు పడుతూ ఉంటుంది పూరి వాళ్ళ అమ్మమ్మ. అది కాదమ్మా! పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. నువ్వు కూడా ఒప్పుకుంటే మన ఊర్లోనే పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. నీ కొడుకు, కూతురు పెళ్లి చేసి చూడాలని నీకు కూడా ఉంటుంది కదా! వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారమ్మా. ఇప్పటికైనా నా మీద కోపం మర్చిపోయి మనందరం సంతోషంగా ఉందాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు దూరంగా ఉంటావు? ఇలా దూరం పెడతావు? అని బాధగా అడుగుతారు సత్యం గారు. ఆ లక్ష్మి కొడుకుకి నా మనుమరాలితో పెళ్లి చేస్తారా? నేనొప్పుకోను అని మనసులో అనుకుంటూ, నాకు నీతో మాట్లాడాలని లేదు. ఫోన్ పెట్టేయ్ అని ఫోన్ పెట్టేస్తారు. ఎక్కడ పూరికి, మధునిచ్చి పెళ్లి చేస్తారో అని హడావిడిగా అరుణ్‌తో మాట్లాడి, తన ఒంట్లో బాలేదని నాటకమాడి, పూరి పెళ్లి చేయాలి అనుకుంటుంది పూరి వాళ్ళ అమ్మమ్మ. సత్యానికి పూరి వాళ్ళ అమ్మమ్మకి మాత్రమే పూరి, మధు ప్రేమించుకుంటున్నారు అనే విషయం తెలుసు. అందుకే నవ్వుతూ, మనం కాదమ్మా! వాళ్ళిద్దరూ ఇష్టపడాలి కదా! అంటారు సత్యం. లక్ష్మి, వాణి మాత్రం అనుమానంగానే చూస్తూ ఉంటారు. ఎందుకంటే పూరి, మధు వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడూ 5 నిమిషాలు కూడా కామ్‌గా మాట్లాడుకోవడం ఇంతవరకు వాళ్ళు చూడనే లేదు. అందుకే మధుకి, పూరికి పెళ్ళంటే వింతగా చూస్తూ ఉంటారు. వెంటనే బయటపడి ఓకే అనేస్తే వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు తెలిసిపోతుందని, ఏంటి? ఈ చపాతీని చేసుకోవాలా? నా వల్ల కాదు అంటుంది పూరి. నేను కూడా ఈ పూరి మొహాన్ని చేసుకోను అంటాడు మధు వెంటనే. నా పేరే పూరి. కానీ నీ మూతి చూసుకున్నావా? ఎప్పుడైనా అద్దంలో అచ్చం పంది మూతిలా ఉంటుంది అంటుంది పూరి. నీ గొంతు ఎప్పుడైనా విన్నావా? గాడిద అరిచినట్టే ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా తిట్టుకోవడం స్టార్ట్ చేసేసరికి పూరి వాళ్ళ అమ్మమ్మ ఇంకా సత్యానికి కూడా నిజంగా వీళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారా అనే అనుమానం వెంటనే వచ్చేస్తుంది. అంతలా తిట్టుకుంటూ ఉంటారు పూరి ఇంకా మధు. వెంటనే వాణి, చాలే ఆపండి. మీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ, ఎందుకు అంతలా తిట్టుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి ఎంత తిట్టుకుని, పోట్లాడుకున్నా కూడా మీ మధ్య ఇంకా కోపం తగ్గలేదా? పూరి, ఒక నిమిషం ఆగు అని మధు వైపు చూసి, నాన్న మధు, నువ్వు నీ మనసులో ఏముందో చెప్పు. పూరి వైపు చూడకు. నీకు నిజంగా పూరిని చేసుకోవడం ఇష్టం లేదా? అని అడుగుతుంది. మధు ఇంకా లేట్ చేస్తే ప్రాబ్లమ్ అని చెప్పి, అమ్మా నాన్నకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అత్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాణి వెంటనే పూరి వైపు చూసి, పూరి, నేను మీ నాన్న మధుతో నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నీకు ఇష్టమా కాదా? దాచకుండా చెప్పు. మొన్నట్లా కాదు. వద్దు అంటే వద్దు అని చెప్పేసేయ్. తర్వాత మళ్ళీ ఫీల్ అయ్యావనుకో చంపేస్తాను అంటుంది కోపంగా. నీకు నాన్నకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమేనమ్మా అని ఎవరూ చూడకుండా చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూరి.
ఎవరూ చూడలేదు అనుకుంటారు కానీ ఊరి వాళ్ళ అమ్మమ్మ అన్నీ చూస్తూనే ఉంటుంది. అమ్మో! వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు, గట్టి పిండాలే అని సత్యం వైపు చూసి ఇద్దరూ నవ్వుకుంటా ఉంటారు. వెంటనే రాజుగారు, ఇంకెందుకు ఆలస్యం, పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే, ఎలాగే ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళకి పెళ్లి కూడా ఇక్కడే చేస్తే మంచిది అని అంటారు. లక్ష్మి మాత్రం, అవసరమంటారా? వాళ్ళిద్దరూ చూస్తే ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. వాళ్ళకి పెళ్ళయ్యాక అయినా మంచిగా కలిసి ఉండగలరో లేదో, సఖ్యత కుదురుతుందో లేదో అని భయపడుతూ తన అనుమానాన్ని బయటపెడుతుంది. వాళ్ళ పిల్ల అలా ఏం ఉండదు. నా అనుభవంతో చెప్తున్నా. వాళ్ళిద్దరూ బావామరదళ్ళు. బావా-మరదల మధ్యలో ఆ మాత్రం గిల్లి కజ్జాలుండడం సహజమే. ఏం కాదులే. అల్లుడు గారు, మీరు పిలిపించండి పంతులు గారిని అని చెప్పి అంటుంది. అలా ఎవరి ఆలోచనతో వాళ్ళు ఆ రోజంతా గడిపేస్తారు. పూరి మధు మాత్రం బాగుంటుంది నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద పువ్వలాగ నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను తాకితే, బాగుంటుంది నువ్వు ఆపితే, బాగుంటుంది కంటికున్న పాటి సంత ఒంటి కంటితే, ఆహాహా బాగుంది వరస, నీ మీద కోపం ఎంతుందో తెలుసా, లాలిస్తే తగ్గిపోతుంది బహుశా, ఈ మనసు ప్రేమ బానిస అని పాట పాడుకుంటూ ఆ రోజు సాయంత్రం చాలా హ్యాపీగా, సంతోషంగా మేడ మీద కూర్చుని పాటలు వింటూ ఉంటారు. అప్పుడు పూరి మధుని సడన్ గా, అవును బావా, మధ్యలోకి ఆ బస్సు ఎలా వచ్చింది, చెప్తా అన్నావు కదా, చెప్పు అంటుంది. అబ్బా, ఇంత మంచి మూడ్ లో ఉంటే దాని విషయం ఎందుకే, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే అంటాడు మధు. లేదు, చెప్పు బావా, ఇప్పుడే చెప్పు, ప్లీజ్ 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 అంటుంది పూరి. పగలవు కదా జిడ్డుగాన, నేను మా కొలీగ్స్ తో టూర్ వెళ్ళాను కదా బెంగళూరు. అక్కడ ఒకసారి అందరం కలిసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ నాకేమో నువ్వే బాగా గుర్తొచ్చావు. అప్పటికి ఫోన్ మాట్లాడి 2 రోజులైంది. పైగా నీకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే అలా డల్ గా కూర్చుని నీ గురించే ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ వచ్చి నన్ను లాక్కుపోయాడు. సరే అని చెప్పి ముందుకెళ్లేసరికి పక్కనే ఉన్న రెస్టారెంట్ లో వసు కనిపించింది. నేను చూసినా చూడనట్టే ఉంటే తనే వచ్చి ముందుగా నన్ను పలకరించింది. సరేలే, ఏదో అప్పుడు అలా అయిపోయింది. ఇప్పుడు తనలో చేంజ్ వచ్చింటుంది కదా అని కాసేపు మాట్లాడాను. తను బెంగళూరులోనే జాబ్ చేస్తోంది అని చెప్పింది. రిషిత మేడం ఫారెన్ లో సెటిల్ అయ్యారంట. కాసేపు మాట్లాడాక మా బ్యాచ్ అంతా బయలుదేరుతున్నారు అని బాయ్ చెప్పేసరికి మనం మళ్ళీ కలుద్దామా అని అడిగింది. నాకు చిరాకు వచ్చి కుదరదు అని వసు మొహం మీద చెప్పేశాను. కానీ అది ముందుగానే ప్లాన్ చేసి వచ్చిందనుకుంటా. అందుకే ఎంత వద్దన్నా వినకుండా బలవంతంగా నాతో మేము మళ్ళీ కలవడానికి ఒప్పించింది. ఆ నెక్స్ట్ డే ఇంకో రెస్టారెంట్ లో సాయంత్రం కలిసాము. మొదట నార్మల్ గానే మాట్లాడింది. మళ్ళీ తర్వాత తర్వాత ప్రపోజ్ చేయడం మొదలుపెట్టింది. నాకింకా పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయి, నీకింకా పిచ్చి తగ్గలేదా, నేను పూరి లవ్ చేసుకుంటున్నామని నీకు తెలుసు కదా, ఇప్పుడు అందరం హాయిగా ఉన్నాం కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు, ఇందుకేనా రమ్మన్నా, ఇంక చాలు, నేను బయలుదేరుతాను, బాయ్ అని నేను బయటికి రాబోతుండగా, సారీ మధు, సారీ, మళ్ళీ నేను లవ్ మ్యాటర్ ఎత్తనులే, కాసేపు కూర్చో ప్లీజ్ అంటూ కూర్చోబెట్టింది. తనే వెళ్ళి మా ఇద్దరికి 2 సాఫ్ట్ డ్రింక్స్ తెచ్చింది. ఒకటి నాకిచ్చి రెండో గ్లాస్ తను తీసుకుంది. నాకెందుకో అప్పుడు వసు మీద అనుమానం వచ్చి తను చూడకుండా తన గ్లాస్ నా గ్లాస్ అటు ఇటు మార్చేశాను. నేను అనుకున్నట్టే అందులో ఏదో డ్రగ్ కలిపేసింది ఆ వసు. సగం గ్లాస్ తాగేసరికి దానికి మత్తెక్కి ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టింది. నేను వెంటనే తన ఫ్రెండ్స్ ని పిలిచి వాళ్ళ రూమ్ కి తీసుకెళ్లిపోమని చెప్పాను. అది కరెక్ట్ గా వెళ్ళిపోతూ ఆ మత్తులో ఏం మాట్లాడిందో తెలియక, మధు, నువ్వు ఎప్పటికైనా నా వాడివి. ఊరికి పెళ్ళి అయితే ఖచ్చితంగా నువ్వు నా దగ్గరికే రావాలి. దానికి ఎలాగో ఇంకో 2 రోజుల్లో పెళ్ళైపోతోందిగా, అప్పుడేం చేస్తావు, అప్పుడెక్కడికి వెళ్ళిపోతావు అంటూ నన్ను చూస్తూ నవ్వుతూ గట్టి గట్టిగా మాట్లాడుతోంది. నేను వెంటనే తనని పట్టుకుని, ఏంటి వసు, ఏమంటున్నావు, ఊరికి పెళ్ళేంటి అని అడిగాను. తను గట్టిగా నవ్వి, నీకు తెలీదా, ఊరికి ఎల్లుండి పెళ్ళి, ఆ పెళ్ళి దానికి కూడా ఇష్టమే, నువ్వే ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు అంటూ
పూర్తిగా మత్తులోకి జారిపోయింది. అప్పుడే నాకు అర్థమైంది. ఆ మత్తు ఉన్నటువంటి డ్రింక్ నాకిచ్చి, నన్ను తన రూమ్‌కి తీసుకెళ్ళి, తెల్లవారే ఏదో ఒక అబద్ధం చెప్పి, బ్లాక్‌మెయిల్ చేసి, పెళ్లి చేసుకునేలా చేద్దామని తన ప్లాన్. కానీ ఎంత ఆలోచించినా, నీకు 2 రోజుల్లో పెళ్ళేంటి అనేది అర్థం కాలేదు. ఇంకేముంది, సడెన్‌గా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని, రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాను. అప్పుడే నాన్న వాళ్ళు కాల్ చేస్తే, వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నామని చెప్పారు. టెన్షన్‌గా బయలుదేరి నీ దగ్గరికొచ్చేశాను. ఆ తర్వాత జరిగింది ఆల్రెడీ చెప్పాను కదా! ఇది బంగారు జరిగింది అంటూ పూరి భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటాడు మధు. మనిద్దరికీ ఏంట్రా ప్రతిసారి ఏదో సినిమాలో జరిగినట్టు ఇన్ని జరుగుతున్నాయి. ఆ కుమార్ గాడిని మళ్ళీ కొట్టావు కదా! వాళ్ళ నాన్న మళ్ళీ మనల్ని చంపడానికి ఎవరినైనా పంపిస్తారేమో. ఆ కుమార్ కూడా మనల్ని అంత తేలిగ్గా వదలడు బావా. నాకు చాలా భయంగా ఉంది అంటుంది పూరి. అయ్యో పూరి, నేనున్నా కదా! ఏం కంగారు పడకు. అయినా మనం ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. మన పెళ్లి. అన్ని విషయాలు మర్చిపోయి హ్యాపీగా ఉండు. నా మీద నీకు నమ్మకం ఉంది కదా! అని అడుగుతాడు తన కళ్ళల్లోకి చూస్తూ. హ్మ్. అని చెప్పి నవ్వుతూ మధుని కౌగిలించుకుంటుంది పూరి. నెక్స్ట్ పార్ట్ నుంచి కళ్యాణం చూద్దామురా రండి, మా పూరి చపాతీల కళ్యాణం చూద్దామురా రండి. మిస్ అవ్వకుండా అందరూ వచ్చేయాలి మరి. సరేనా? బాయ్. మీ గోకలావణ్య.